అలా ఏం లేదండి. సి దాని క్రౌడ్స్ అనుకుంటారండి. అండ్ ఇది లోకల్ కంటెంట్, ప్యూర్లీ లోకల్ కంటెంట్. దేర్ ద మార్కెట్. కంటెంట్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫెస్టివ్ సీజన్, వి వాంట్ టు వి వాంట్ ద ఆడియన్స్ టు ఎంజాయ్. ఆ స్పిరిట్ ఉంటుందండి సినిమా మొత్తం. సినిమా అంతా ఫన్ రైడ్. సో ఆ డిసెంబర్ అనేది క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ ఇదంతా హాలిడే సీజన్ కదా, వి వాంట్ టు హ్యావ్ దట్ ఫన్. సో మా కంటెంట్ మీద నమ్మకంతో అవతారం మీద చేస్తున్నాను. ఇట్స్ అ సర్జికల్ స్ట్రైక్. టీజర్ లో సాధారణంగా టీజర్ లో కథ చెప్పే ప్రయత్నం చేస్తుంటారు, కానీ మీ టీజర్ ఎన్నిసార్లు చూసినా కథ ఏంటో అర్థం కాలేదు. 11th రోజు ట్రైలర్ లో అర్థం అవుతుందండి క్లియర్ గా. అంటే ఇలాంటి కథలకి టీజర్ ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే మల్టిపుల్ క్యారెక్టర్స్, మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ స్టోరీ ఉంటుందండి. సో మాకేంటంటే ట్రైలర్ ఉద్దేశం ఏంటంటే వాట్ ఈస్ ద జాన్రా, ఎలాంటి ఆర్టిస్ట్ ఉన్నారు, ఎలాంటి ఫన్ ఉంటుంది అని ఒక వరల్డ్ క్రియేట్ చేశాం. ట్రైలర్ లో మీకు ఏదైతే ఇది ఉందో, ట్రైలర్ ఈజ్ ఈవెన్ స్టెప్ అహెడ్ దెన్ టీజర్ అండి. సో యా, మీకు ట్రైలర్ మొత్తం కథ చెప్పేసాం మేము. సో దానికి క్లియర్ అవుతుంది. అగస్త్య గారు, హలో అండి. చాలా టాలెంటెడ్ యాక్టర్ మీరు, మంచి మంచి సినిమాలు ఉన్నాయి, కానీ ఒక కమర్షియల్ సినిమా కమర్షియల్ సక్సెస్ లేదేమో అన్న బెంగ ఏమైనా ఉందా మీకు ఎప్పుడైనా? నాకు అస్సలు లేదు సార్, ఫ్రాంక్లీ. బట్ నాకు కమర్షియల్ అంటే సార్, నాకు సాంగ్స్ అలా కాదు. మై మీనింగ్ ఆఫ్ కమర్షియల్ ఇస్ లైక్ ఒక ఫిలింని ప్రాపర్గా లాజిక్తో తీయాలి, జనాలందరికీ నచ్చేలా తీయాలి, ఏం సెన్సిబిలిటీస్ కోల్పోకుండా. దట్ ఈస్ కమర్షియల్ ఫర్ మీ యాక్చువల్గా. బట్ చూడాలి, ఐఎమ్ ట్రైంగ్ ఫర్ దాట్. ఆల్రెడీ ట్రై చేస్తున్నాను, చూడాలి హౌ ఇట్ గోస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సార్ అదే కథ కథ ట్రైలర్ లో చెప్తానన్నారు. అసలు ప్రాపర్ జానర్ అంటే ఏంటండి? ఆ సినిమా ఏం జానర్ ఏం చెప్తారు? ఇది ఒక డార్క్ హ్యూమర్ కింద మీరు కేటగరైజ్ చేయొచ్చండి. ఒక హైస్ట్ కూడా ఉంటుంది ఇందులో. ఓకే, డార్క్ హ్యూమర్ కింద కేటగరైజ్ చేయొచ్చు. అంటే కొంచెం వ్యాకీ కామెడీ అనుకోవచ్చా? పాటలు కూడా కైండ్ ఆఫ్ ఆ టోన్ లోనే అనిపిస్తున్నాయి అన్ని. యా, కొంత వ్యాకీ అండి, బట్ నాట్ టోటలీ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండి. గ్రౌండెడ్ ఇన్ రియాలిటీ, కాంటెంపరీ కథ. నేను బేసికలీ బ్రిటిష్ హ్యూమర్ చాలా పెద్ద ఫ్యాన్ అండి. అక్కడ లండన్లో ఫిల్మ్ స్కూల్ చేసిన తర్వాత నాకు ఆ హ్యూమర్లో ఒక ఒరిజినాలిటీ ఉంటుందండి. ఆ హ్యూమర్ బాగా నచ్చుతుంది. ఆ హ్యూమర్ని మన తెలుగు నేటివిటీతో ఎలా చెప్పొచ్చు అని ఒక కొత్త ప్రయత్నం అండి. సో ఇది యాజ్ ఎ సెడ్ చాలా రూటెడ్, మన మధ్యలో అయ్యే కథ. దట్స్ వాట్ వి ట్రై టు డూ అండి. ప్రొడ్యూసర్ ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు అవతార్ తిరిగి వచ్చినా సరే కొద్దిగా స్పేస్ ఉంటుంది, అది ఓకే. ఎందుకంటే వేరే సినిమా, మన సినిమాలకి ఇక్కడ స్పేస్ ఉంటుంది, అది క్వైట్ కామన్. బట్ అఖండ 2 12th వస్తే అది కొంచెం ప్రాబ్లం వస్తుంది కదా, ఎందుకంటే అవతార్ స్పేస్ అవతార్ తీసుకుంటుంది, మిగిలిన స్పేస్ని అఖండ 2 ఆక్యుపై చేసే సెకండ్ వీక్లోకి వస్తుంది అఖండ 2. సో అప్పుడు థియేటర్స్ విషయంలో ప్రాబ్లం వస్తుంది కదా. థియేటర్స్ విషయం కానీ లేకపోతే ఆడియన్స్ అటెన్షన్ కానీ స్పాన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. ఆ వైపుగా ఏమన్నా బాదరింగ్గా ఉందా? అది ఉంది, అది బాదరింగే ఉంది. సో అదే డిస్ట్రిబ్యూటర్స్ మనం ఎట్లా చేద్దామని చెప్పి అది వీఆర్ హ్యావింగ్ ద డిస్కషన్. సో లెట్స్ సీ. నేను కూడా బాలయ్య బాబు ఫ్యాన్ని, అది ఎప్పుడు వస్తుంది అని భయం ఉంది. సో 19th మ్యాక్సిమం వాళ్ళు యూ కెన్ బి సేఫ్ అంటే వీఆర్ గోయింగ్ ఆన్ 19th అనమాట. అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ వాతావరణంలో ప్రమోషన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి మీకనే కాదు, 2-3 సినిమాలకు అలాగే ఉంది పరిస్థితి. ఇబ్బందిగా లేదా? అంటే ఒక చిన్న సినిమాని ప్రొడ్యూస్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ కన్ఫ్యూజన్ లో ప్రమోట్ చేస్తే తర్వాత ఏమైనా డేట్ మారాల్సి ఉంటే మళ్ళీ ఇబ్బంది. అది అవునవును, అది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అయిపోయింది. బట్ ఆ కాంటెంట్ బాగా వచ్చింది, ఇది ఒకటే మన అసెట్. సో దీన్ని పట్టుకొని వెళ్దామని చెప్పి, సో ఇండస్ట్రీ ఉన్న ట్రేడ్ పండిట్స్ తోటి మాట్లాడుకుంటా ఓకే యూ కెన్ గో హెడ్ అన్నప్పుడు కొంచెం ఉంది, లోపల భయం ఉంది. దానికి చెప్పడానికి ఏముంది కానీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, మీ టీజర్ ఎన్నిసార్లు చూసినా కూడా చాలా కామెడీగా అనిపిస్తుంది. రిపీటెడ్ గా ఏదో ఒక టైం, అంటే ఆల్రెడీ చూసేసినా కూడా ఎక్కడో చోట నవ్వుతూనే ఉన్నాం. ఆల్రెడీ 3 కమెడియన్స్ ఫ్రమ్ మీరు తమిళ ఇండస్ట్రీ నుంచి తీసుకున్నారు కదా. సో కామెడీ ఎక్కడన్నా కూడా హాస్యగ్రంథులు అనేది ఒకే రకంగా పనిచేస్తాయి. వై ఆర్ యూ నాట్ రిలీజింగ్ దిస్ ఇన్ తమిళ్? అంటే వీఆర్ కన్సిడరింగ్ ఇట్ అండి. వీఆర్ టాకింగ్ టు, ఇన్ఫాక్ట్ వీఆర్ టాకింగ్ టు తమిళ్ డిస్ట్రిబ్యూటర్స్. ఎందుకంటే మేము ప్యారలల్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము, బట్ ఇంకేది కన్ఫర్మ్ కాలేదు. బట్ యోగి బాబు కూడా పెద్ద రోలే. సో జాన్ విజయ్ కానీ ముట్ట రాజేంద్రన్ ఈజ్ వెరీ ప్రామినెంట్ రోల్. సో మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే, మీరు చూస్తే తమిళ్లో డార్క్ హ్యూమర్ ఎక్కువ వస్తుందండి. సినిమాలు చాలా వస్తాయి, మన దగ్గర తక్కువ.
సో వాళ్ళకు నాకు తెలిసి వాళ్ళకి డార్క్ హ్యూమర్ ఎక్కుతుంది అని నా ఫీలింగ్. విల్ ట్రై అండి, విల్ ట్రై. దశరెడ్డి గారు, చెప్పండి సార్. మీ పేరు పలకడం మొదలు పెట్టంగానే ఎవరో ఒకరు రకరకాల రియాక్షన్ చేస్తూ ఉంటారు. సో అయితే ఈ సినిమాలో ఏంటో అంటే ఇంత యంగ్ గా ఉన్నారు మీరు చూడడానికి, అక్కడేమో ముసలాన్ని చేస్తారు ఎందుకలా? అంటే క్యారెక్టర్ ఏజ్ అందులో అంతే, డిమాండ్ చేసింది, క్యారెక్టర్ డిమాండ్. మరి మీరేం డిమాండ్ చేయలేదు? మేమేం డిమాండ్ చేయడం లేదు, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే దానికి తగ్గట్టు మన వెయిట్ ఉంటుంది. సో నాకు క్యారెక్టర్ కూడా ఇది చాలా కొత్తగా ఉంటుందండి. మీకు ట్రైలర్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. ఫస్ట్ టైం నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. డైరెక్టర్ గారు చెప్పినప్పుడు కూడా నేను ఫస్ట్ సార్ కొంచెం నాకు డౌట్ గానే ఉందండి అంటే, లేదండి నేను ఏ సినిమా చూసి వచ్చి కన్ఫర్మ్ చేసుకున్నారు సార్, లక్కీ భాస్కర్ చూసిన తర్వాత సార్ ఆ క్యారెక్టర్ ఓకే. రెడ్డి గారి సచ్ వర్సల్ యాక్టర్ అండి, హీ కెన్ ఫిట్ ఇంటూ ఎనీ రోల్ అండి. అండ్ ఆయి చూసిన తర్వాత, లక్కీ భాస్కర్ చూసిన తర్వాత నాకు పర్ఫెక్ట్ అనిపించారు. సో యా, థ్యాంక్ యూ సార్. నేను అదే చెప్దాం అనుకున్నా, ఆయన చెప్పేసారు. భార్య అసలు మీ అందరూ కూడా మీ హీరోలందరినీ కూడా తలెత్తుకునేలా చేస్తున్నారు మీరు. అంతే మరి, ఎలా ఉంటుంది. సో ఆల్రెడీ ఇంతకు ముందు జాతిరత్నాలు కూడా ఫుల్ అవుట్ అండ్ అవుట్ హ్యూమర్ తో వచ్చి హిట్ కొట్టారు కదా. సో అంటే ఈ సినిమా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు అంటే మీకు అనిపించింది ఏంటి దీంట్లో? అంటే ఆయన చెప్పినట్టు డార్క్ హ్యూమర్ తక్కువగా వస్తాయి కానీ, బట్ దీంట్లో అంటే యాజ్ ఎ హీరోయిన్ కింద మీ టేక్ అవే ఏమనిపించింది ఈ సినిమా నుంచి? కామెడీలో కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనిపించింది. బికాస్ నేను ఇంటర్వ్యూలో కూడా ఈరోజు ఐ వాజ్ షేరింగ్ ద సేమ్ థింగ్ దట్ ఆ నీష్ ని కొంచెం డామినేట్ చేస్తున్నాను. యాజ్ అన్ యాక్ట్రెస్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద కామెడీ జానర్ అ లాట్, అండ్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అది చేస్తుంటే. అండ్ అందులో ఐ గాట్ ది ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ film like this, and adi kuda heist, adi kuda with such brilliant actors. So vinnake I was just like immediately, yes, this is something I want to do. Ani జీవన్ గారు, మాట్లాడను స్టేజ్ ఫియర్ అంటే చాలా మాట్లాడేశారు. సో అయితే ఈ సినిమాకి వచ్చేసరికి కాస్ట్యూమ్స్ ఎవరు చాయిస్ మీద లేకపోతే డైరెక్టర్ కదా? వేసుకుందామని చెప్పాను, అదే కష్టం వేసుకుందామని చెప్పాను, సిగ్గుపడ్డారు కొద్దిగా. ఆయన మాట్లాడుతున్నారు, మీ క్వశ్చన్ మీ ఆన్సర్. సార్ అట్లీస్ట్ బొట్టన్న పెట్టుకుని రావాల్సిందా? శ్రవంతి గారు కాదు సార్, కాస్ట్యూమ్ గురించి ఏం చెప్పట్లేదు మీరు. కాస్ట్యూమ్స్ మీరు డిమాండ్ చేశారా లేకపోతే? సార్ నేను డిమాండ్ చేయడం కన్నా క్యారెక్టర్ డిమాండ్ చేశాను సార్, అంతే కదా. సో నాకేంటంటే ప్రతి సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం ఇప్పుడు అలవాటుగా చేసుకుంటున్నాను. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, పోలీస్, కామెడీ, సో మెనీ క్యారెక్టర్స్. ఎవరైనా ఏదైనా కొత్తగా ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ నేను చేయడానికి రెడీగానే ఉన్నాను. సో అట్లా డైరెక్టర్ గారు ఎప్పుడైతే స్టోరీ నేరేషన్ ఇచ్చారో నాకు చాలా బాగా అనిపించింది. కథలో పొటెన్షియల్ ఉంది సార్, నేను చేస్తాను సార్, కాస్ట్యూమ్స్ ఇది సార్ అదే అంటే, సార్ మేము కూడా అదే అనుకున్నాం సార్, మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు సార్ అంటే, స్టోరీ మీరు చెప్పారు సార్ అందులో తెలిసిపోతుంది అని చెప్పారు. సో అట్లా. ఓకే, విష్ యూ హ్యాపీ నాగుల పంచమి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి. మురళి గారు. సార్ హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కొంచెం చూస్తుంటే. ఇందాక అన్నట్టు ఈ టైప్ ఆఫ్ జోన్ కట్ చేయడం చాలా కష్టం. అయితే ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం ఫర్ యోగి బాబు గారు తెలుగులో. సో ఏం చెప్పి ఒప్పించారు? ఇప్పుడు దాకా ఆయన చాలా డబ్ వర్షన్స్ లోనే చాలా మంది ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, బట్ ఇది ఫస్ట్ టైం మీరు తెలుగులోకి తీసుకురావడం, ఆయనకి ఏం చెప్పారు ఫస్ట్ కథ వినగానే? ఆయన రియాక్షన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ క్యారెక్టర్ కు మాకు ప్రామినెంట్ పర్సనాలిటీ కావాలండి. తెలుగులో చూసిన తర్వాత ఐ డోంట్ నో, సినిమా మొత్తం కొత్త ఫ్లేవర్ లో ఉంది. వై నాట్ గెట్ సమ్ అదర్ కమెడియన్ అని చెప్పినప్పుడు వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద ఆప్షన్. దెన్ యోగి బాబు అనిపించారు, బట్ ఇట్ వాస్ టఫ్ టాస్క్ టు రీచ్ హిమ్, దెన్ కన్విన్స్ హిమ్, గెట్ ద డేట్స్. సో వెళ్ళాము, కథ చెప్పాము, he loved it and he hugged me instantly. That's was like very much happy with it. Then I said, you have to wait, at least సినిమా అవుతుంది, ఇంకొకటి
విజయ్ గారి సినిమా అనుకుంటాను అవుతుంది, బన్నీ గారి సినిమా విజయ్ గారి సినిమా అవుతుంది. దెన్ హ్యావ్ టు వెయిట్ ఫర్ డేట్స్ అంటే we waited అండి, ఎందుకంటే Okay. ఆ క్యారెక్టర్ డిమాండెడ్ దట్ కైండ్ ఆఫ్ యాక్టర్. సో we waited at least for 3 months. We got him అండి. He is happy, we are happy. అంటే తెలుగు డబ్ చెప్పేటప్పుడు కానీ ఆయనకి ఏమైనా ఇబ్బంది? తనకు తెలుగు రాదండి, మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. హిందీ కూడా రాదు తనకు, ఓకే. ఇంగ్లీష్ కూడా రాదు. లక్కీలీ వీ హ్యాడ్ ఎ కో-డైరెక్టర్ హూ నోస్ తమిళ్, అండ్ మన నారాయణ గారు కూడా ఈపీ గారు కూడా తమిళ్ వచ్చండి. అండ్ సో దట్ వే వి మేనేజ్డ్ ఇట్. ఆయన భావం చెప్తే హీ ఇంప్రూవైజెస్ ఎ లాట్ అండి. ఓకే. అసలు చాలా అంటే ఆ ఎక్స్పీరియన్స్ తో, ఆయన కామెడీ టైమింగ్ తో ఆయన ఓన్ చేసుకొని చెప్పేస్తారండి. ఇట్ వాస్ అ కేక్ వాక్ ఫర్ అస్. అపార్ట్ ఫ్రమ్ ద లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ వాస్ కేక్ వాక్ ఫర్ అస్. మీ కాస్టింగ్ చెప్తుంది మీ సినిమా ఎంత మాట్లాడుతుంది అన్నది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. నరేష్ గారు, ఐ థింక్ మీరు ఇప్పుడు దాకా పిక్ చేసుకున్నటువంటి అన్ని కథల్లో కల్లా ఈ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఈజ్ ఇట్ ట్రూ? అంటే కొంచెం నాయిస్ ఉంటది ముందు చేసిన ఫిలిమ్స్ మీద, అదే. కొంచెం ఎక్స్ట్రోవర్ట్ ఉంటాడు కొంచెం. ఓకే. ఆధిపత్యం కూడా చలాయిస్తున్నట్టుగా ఉంది వాళ్ళందరి మీద. అలా ఏం లేదండి, మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది. చంపేసి వీళ్ళందరూ. అలా ఏం లేదు. అన్ని క్యారెక్టర్స్ లైక్ నేను హీరో అని చెప్పట్లేదు, కానీ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ సో ఇంపార్టెంట్. అందరు ఈక్వల్ క్యారెక్టర్స్ దీంట్లో. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఫరియా గారు, మీరు పాట మీరే రాసి మీరే పాడారా లేదంటే? అవునండి, నేనే రాశాను. 10 to 3 నిజం చెప్పాలంటే జీవనన్న రాశానంట. అయితే 2 లైన్లు పాడండి జీవన్ గారు. మీరు పాడండి, మీరు రాసిన పాట మీరు పాడటంలో తప్పులేదు కదా. అవి లిరిక్స్ కదండి, వర్డ్స్ కాదు కదా, పర్లేదు. కొరియోగ్రఫీ గుర్తానండి, లిరిక్స్ సాంగ్ పాడింది, కొరియోగ్రఫీ గుర్తానే. మీరు ఆయన కొరియోగ్రఫీ ఎలా ఉంటుంది, వేరేలా ఉంటుంది. బట్ ఎనీవేస్ ఏదేమనుకున్నా జీవన్ గారి కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు మూవీలోనా? మూవీలో మీ క్యారెక్టర్ ఇంకా బాగుంటుందండి. యూ ఎంజాయ్, యూ లవ్ ఇట్. జీవన్ గారు దగ్గరికి వద్దాం అనుకుంటా, ఇందాక నిద్రపోతున్నావు నువ్వు. నేనా? అన్నవా లేదా చెప్పు. నువ్వు ఆవులిస్తే నాకు నిద్ర వస్తుంది. అయ్యో, అంత చూస్తారు అనుకోలేదండి. నేను అందరిని అబ్జర్వ్ చేస్తాను. ఓకే, డన్. కాకపోతే లైక్ అందరూ మీ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుతున్నారు, బట్ నాకు తెలిసి మీరు చేసిన డిఫరెంట్ మూవీస్ లో కావచ్చు, ఇప్పటి వరకు ఏ మూవీలో డాన్స్ వేయలేదు. బట్ ఇందులో మీ క్యారెక్టరేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. స్మైల్ కావచ్చు, డాన్స్ వేయడం కావచ్చు. ఈ క్యారెక్టరేషన్ మీరు ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పండి. ఎందుకంటే బయట కూడా థ్యాంక్ యూ. టూ ఇంటెలిజెంట్ అండ్ టూ స్మార్ట్. ఎవరు అడగని క్వశ్చన్ మీరు అడుగుతున్నారు, పైకి వస్తారు బాగా. ఆన్సర్ సార్, ఆన్సర్. చెప్పమ్మా. అయ్యో సారీ చెప్పండి. అంటే ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ పేమెంట్ ఇచ్చారు, అది చెయ్యాలి, తప్పదు. నేను చెయ్యనురా, నా పొట్ట ఒకదిరా అంటే డైరెక్టర్ గారు పర్లేదు జీవన్ కొంచెం ఇట్లా ఊపి చాలు అన్నాడు. ఊపే దాన్ని ఏదో ఏం చేసుకున్నారో వాళ్ళ ఇష్టం, కానీ బాగా చేశారు. కాదు, మీరు ఇక్కడ ఉన్న అన్ని కాస్ట్యూమ్స్ లో మీకు ఏ కాస్ట్యూమ్ నచ్చింది? సైరా, నేను ఇప్పుడు డైలాగ్ అల్లం వరకు ఆగిపోయా. ఎలకలు తిరగకుండా చెప్పగలుగుతాను ఆన్సర్. లేదు, నా ఎదురుగుండా ఒక మంచి కాస్ట్యూమ్ ఉంది, దాన్ని షర్ట్ కింద కుట్టించుకోవచ్చు. ఈ మధ్య లేటెస్ట్ ఫ్యాషన్, ఇంట్లో అమ్మ శారీస్ కూడా షర్ట్లు కింద కుట్టించుకుంటున్నారు, తెలుసా మీకు? ఎస్, నువ్వు బాగా ఫాలో అవుతావు మమ్మల్ని. ఓకే, ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ అండి. డైరెక్టర్ గారు, yes ma'am. యా, అంటే లైక్ అందరూ మాట్లాడుతున్నారు టీజర్ గురించి, సాంగ్ కూడా చాలా బాగుంది అండ్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ కాకపోతే ఏంటంటే దీస్ కైండ్ ఆఫ్ సినిమాస్ లో అంటే లైక్ ఎంగేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ జనాల్ని. సో ఆ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలని అంటే ట్విస్ట్లు ఎక్కువగా ఉండాలి, లేకపోతే అంటే లైక్ ఎవరు గెస్ట్ చేయని విధంగా స్క్రీన్ ప్లే అన్నది ఉండాలి. కాబట్టి సో దానిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అండ్ ఎనీ మూవీ ఏమైనా ఎగ్జాంపుల్ గా తీసుకున్నారా? Basically we depend on the content అండి. కంటెంట్ బట్టి we casted the artist. కంటెంట్ తీసుకెళ్తుందండి, ఆ జర్నీ అనేది కంటెంట్. స్క్రీన్ ప్లే వైజ్ కానీ, ఆర్టిస్ట్ వచ్చే విధానం, టైమింగ్ కానీ, దాన్ని బట్టి అది పరిగెడుతుందండి.
2.5 hours మూవీ అండి, ముందు 2.5 hours మూవీ ఫుల్ ఎంగేజ్ ఉంటుంది లాస్ట్ వరకు. లాస్ట్ ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది, ఎవరు ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, సో దట్ విల్ పే ఆఫ్ బిగ్ టైమ్. అండ్ యా, ద కంటెంట్ డ్రివెన్ మూవీ అండి, ఇట్ విల్ ఎంగేజ్ యూ అంటిల్ ద ఎండ్. దట్ మచ్ ఐ కెన్ అష్యూర్ యూ. ఓకే తండ్రి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. డైరెక్టర్ మురళి గారు. నేను నచ్చలేనట్టున్నావు, అండ్ అన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు డైరెక్టర్. మీరు నచ్చారండి, నచ్చకుండా అంటారు. ఓకే మురళి గారు. అండ్ హాయ్. సో ఇప్పుడు ఇందాక ఐ వాజ్ ఆస్కింగ్ యువర్ యాక్టర్స్ యాజ్ సో ఇప్పుడు మీరు తీసుకున్న డార్క్ హ్యూమర్ అనేది లేదంటే హ్యూమర్ అనేది మీ వరకు వర్కౌట్ అవడం లేదంటే రైటింగ్ వైజ్ లో కానీ మీరు సినిమా తీస్తున్న టైంలో కానీ వర్కౌట్ అవడం అనేది ఫైన్. బట్ అదే ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ రిసెప్షన్ ఎలా ఉంటుంది అనేది ప్రెసెంట్ ఇప్పుడు అది కెనాట్ బి జడ్జ్ రైట్ నౌ. సో దానికోసం అని చెప్పేసి హ్యావ్ యూ షోన్ దిస్ ఫిలిం టు ఎనీవన్ యాజ్ ఆఫ్ నౌ, ఆర్ యూ ప్లానింగ్ టు షోకేస్ యువర్ ఫిలిం టు స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్? వీఆర్ వెరీ మీరు అన్నట్టు డార్క్ లైన్ ఇస్ అ వెరీ ఫైన్ లైన్ అండి. ఓకే, ఐదర్ ఇట్ కుడ్ ఫాల్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్, బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ fall on the positive side only, because reason being we never cross the limits and we are grounded. And we చూసిన క్యారెక్టర్స్ పేరు కూడా గొయ్యి కానీ, మిలిటరీ కానీ, చిలిపి కానీ, ఇవన్నీ వ్యాకీ పేర్లు అండి. అది ఏంటి, మనలో నుంచి వచ్చిన ముద్దు పేర్లు అండి. సో ద నేమ్ డిఫైన్స్ దట్ థింగ్ వాట్ హీస్ డూయింగ్ ఇన్ ద మూవీ. Coming to your question, I think I'm pretty sure Andy, that audience going to lap it up, and we did show it to a focus group and everyone loved it. And in fact, the other day we are doing, this is out of the context, but I'm just sharing it with you. We're doing for crowd cheptunnappudu dubbing lo 20-25 odd people ఉన్నారండి. They were like laughing out loud throughout the movie, because crowd dubbing చెప్పేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారు ఎక్కడ crowd పడుతున్నప్పుడు. So that is the validation of a content and the dialogues, which is like which వంశీ వ్యాకినెస్ కానీ, మన జీవన్ గారి డమ్నెస్ కానీ మూవీలో, బేసిక్లీ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్. మూవీలో అని యాడ్ చేశారు, మూవీలో అని ఎండ్ లో యాడ్ చేశారు. మూవీలో